నెల్లూరు రూరల్ 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. కొంతమంది యూరియాపై వదంతులు సృష్టిస్తున్నారని, ఆ వదంతులు నమ్మవద్దని, నెల్లూరు రూరల్లో రైతులకు పంటకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మరియు సంక్షేమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్, 12వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు అబ్రహాం, నెల్లూరు జీజీహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీకందరికి కూడా తెలుసు, గత వారం రోజుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని సొసైటీలు, అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా యూరియా పంపిణీ విధానంపై ఎక్కడికక్కడ సొసైటీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు అందరితో కలిసి కూడా యూరియా పంపిణీ పైన పర్యవేక్షిస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ రైతు కూడా పంట వేసిన రైతు యూరియా గురించి ఎక్కడ ఇబ్బంది పడకూడదు. పంట వేసిన వ్యక్తికి, ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించాలా అనేదే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. అనవసరంగా కొంతమంది కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా పైన ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు, వదంతులు నమ్మవద్దు, ఎవరు చెప్పినా వినవద్దు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తాం రైతు భరోసాల ద్వారా, సొసైటీల ద్వారా అని తెలియజేయడానికే ఈరోజు ఈ చింతారెడ్డిపాలెం సొసైటీకి కూడా ఇచ్చేసాం. ఖచ్చితంగా ఇప్పటిదాకా అన్ని ఏరియాలో కూడా తిరిగాం, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. అన్ని దగ్గరలో కూడా యూరియా కానీ ఇతర పంటకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా, అది పట్టాదారులైనా, అనుభవదారులైనా, ఇతర పొలాల్లో వేసినా కూడా వారందరికీ కూడా ఆదేశాలు ఇచ్చున్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికి కూడా, అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దీనిపైన నిరంతరం కూడా యూరియా పైన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఈ రబీ సీజన్కి కావాల్సిన పంట వేసినప్పుడు యూరియా ఎంత కావాలో దానిపైన ఎక్కడో ఒక దగ్గర నేను కానీ, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మిగతా సొసైటీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా స్థానికంగా ఉండే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మా గ్రామ నాయకులు కానీ, పెద్దలు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. భరోసా కేంద్రాల్లో పంపిణీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు, ఎందుకో తెలియదు, కానీ చెప్పాను స్పష్టంగా వాళ్ళకు కూడా. దయచేసి ఎక్కడ ఏ రైతు, అది అరెకరా అయినా, ఎకరా అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా, 5 అయినా, ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. ప్రతి రైతుకు కూడా యూరియా అందియాలని చెప్పాం వారికి కూడా. వారు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా రైతులను కోరుతున్నాం.